బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. 115 కీర్తన 14 వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును గాక. దేవునికి మహిమ. దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కుటుంబాలని దేవుడు దీవిస్తున్నాడు. మీరు మీ పిల్లలు ఎదిగో వృద్ధి పొందుదురుగాక అంటున్నాడు. అవును, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడు. అందుకే యాకోబు తన పిల్లలందరినీ పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు యాకోబు ప్రార్థన ఆలకించి తన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే కీర్తనల గ్రంథం 107:41 వచనాన్ని మనం చదువుకుంటే, ఇదిగో మంద వలె వృద్ధి చేసేను అంట. అంటే దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తే మంద వలె వారు వృద్ధి చెందెదరు అని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా యోబు 8:7 వచనంలో చూస్తే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు. చూసారా, ఆశీర్వాదం. యోబు జీవితంలో కూడా మనం రెండంతల ఆశీర్వాదాన్ని మనము చూస్తున్నాం. అదే రీతిగా సామెతలు 11:28 వచనంలో, ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడంట, కానీ నీతిమంతుడు మాత్రము చిగురాకు వలె వృద్ధి నొందును. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత అంటే దేవుడు తన పిల్లల పట్ల, వారి కుటుంబాల పట్ల ఆయన ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధింపజేసేదను, అభివృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను అంటున్నాడు. అందుకే కదా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు ఐగుప్తులు ఎంతగా విస్తరించబడనివ్వకుండా ఆటంకపరిచి అడ్డుపడినా వారు శ్రమ పెట్టిన కొలది వీరు విస్తరించబడ్డారు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. అన్ని ఏరియాస్లో చిగురు పెట్టేటట్లుగా, ఎదుగో మంద వలె విస్తరించేటట్లుగా, ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని వృద్ధి చేయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ పిల్లలు ఎవరైనా తప్పిపోతున్నారేమో, ఒకవేళ చెడు మార్గంలో నడుస్తున్నారేమో, అయినా మీరు భయపడొద్దు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మరలా ఆయన నిలుపబోతున్నాడు. ఒక ప్రయోజకులుగా దేవుడు మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. కనుక ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్యా, నేను నమ్మిన బిడ్డలను, వారి సంతానమును మీరు విడిచిపెట్టు దేవుడు కాదు. కాబట్టి ఎంతమంది బిడ్డలైతే నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి పిల్లలలో అయ్యా ఇదిగో వృద్ధిని చూస్తుదురుగాక, విస్తరణ కలుగునుగాక, ఆశీర్వదించబడుదురుగాక, చిగురు పెట్టుదురుగాక. ప్రభువా, మీ వాక్యము వారి కుటుంబాలు, వారి జీవితాల్లో నెరవేర్చుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.